ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే ఆటో ఒకసారి లేక అలా మా ముగ్గురు మంకీలు చూడండి ఎలా కూర్చున్నారు ఆటోలో. ఇప్పుడైతే మేము పర్ణశాల బయలుదేరుతున్నాం. ఇది మా ఆటో. పర్ణశాల వెళ్ళాక తీస్తాను. ఆల్రెడీ చూడండి మేమైతే ఇక్కడ 2 రూమ్స్ తీసుకున్నాం, ఇదోటి. మా వాళ్ళు అక్కడ ఎక్కారు, మేమైతే ఈ ఆటో. మా అమ్మాలు అయితే తెగ మొక్కేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాగానైతే చూసారు కదా, ఇక్కడ చాలా పెద్ద ఏర్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఇది పర్ణశాల దగ్గర ఏరు, చాలా పెద్ద ఏర్ అండి, బాగుంది. బోట్స్ ఇగోండి. మా ఊళ్ళో అయితే ఒక్కొక్కరుగా ఆటో దిగుతున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇది. ఇప్పుడైతే మనం లోనకు కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాము. భక్తులు అయితే చూసారా ఎండకి చెట్ల కిందకి వచ్చేసారు. ఫైనల్గా అయితే మనం ఇక్కడ రాములవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. భద్ర ఇది పర్ణశాల ఇదంతా ఏరేంది. మా ఊళ్ళో అయితే పడదెక్కుదామా అది ఎక్కుదామా అంటున్నారు. ఒక్కొక్కరికి భయాలు, వాళ్ళు ఏం ఎక్కమంటున్నారు. పువ్వులు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎప్ప మొగ్గలు దేవుడి కోసం అయితే. మరి అత్తిమంతే ఇక్కడ చూడండి ఎప్ప మొగ్గలు. ఎంతమ్మా గ్లాస్ ఎంత? గ్లాస్ ఎంతమ్మా? గ్లాస్ ఎంత? ఫ్రెండ్స్ ఎప్ప పువ్వు అనేది రాముల వారికి చాలా ఇష్టం. ఇక్కడ చూసారు కదా జనాలు అయితే ఎలాగున్నారో. మనం ఇప్పుడైతే లోనకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్ళు, ఈ చిన్న గడ్డ, సీతాదేవి అయితే ఒక నెలకి 5 రోజులైతే వచ్చి ఇక్కడ ఉండేవారు. ఈ గడ్డలో స్నానం చేసుకొని ఇక్కడే ఆ బండరాళ్ళ మీద చీరనమాట ఎండబెట్టుకొని పసుపు కుంకుమ తయారు చేసుకొని ఒళ్ళంతా రాసుకొని చక్కగా ఇక్కడే రాముల వారు సీతాదేవి పళ్ళు పలహారాలు ఈ అడవిలో సేకరించుకుంటూ అక్కడ కూర్చొని తినేవారు, చక్కగా మాట్లాడుకునేవారంట. అక్కడ పసుపు కుంకుమ కనిపిస్తున్న రాయి చూసారా, రాముల వారు కూర్చునే కుర్చీ, అంటే ఆ రాయి మీద కూర్చునేవారు. అంటే రాక్షస బారిన పడకుండా సీతాదేవికి కాపలాగా కాసేవారంటండి. ఇక్కడ కూడా వీడియో అలౌ లేదు, ఎందుకంటే ఫోన్ లోనకి తేకూడదు. తీసుకువెళ్ళొచ్చు, కాకపోతే వీడియో తీయకూడదు. నేను బయట నుండి చిన్నది అదే తీసాను. అందుకే అక్కడ ఇది ఆ పర్ణశాలలో ఆ లోన చిన్న ఇలాగ పాకల్లో అమ్ముతున్న వస్తువులండి, గాజులు, పిల్లలకి బొమ్మలు, ఇవన్నీ భలేగా ఉన్నాయి. అక్కడ అన్నీ చూసాం కానీ ఒక్కటే బాధ అనిపించిందండి, ఫోటో కూడా మాకు చాయిస్ ఇవ్వలేదు. మాకనే కాదు ఎవరికి లేదు. కానీ లోన వాళ్ళు మాత్రం కెమెరాస్తో ఫొటోస్ తీసి మనము ఫోటో అంటే కొనుక్కోవచ్చు. ఆ ఫోటోని మనం తీయించుకొని బీచ్ల్లో ఎలా తీసుకుంటాం అలాగా. మరి వాళ్ళు ఎందుకు మనకి అలౌ చేయలేదు అనేది మనకే తెలియదు. చాలామంది కూడా అలాగే అలౌ చేయనివ్వలేదు. లోన నేను అన్నీ తీద్దామని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను, వీడియో తీయలేకపోయాను అనేసి. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఇప్పుడు సీతమ్మ తల్లి శూర్పణఖకి ముక్కు చెవులు కోసే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ 3 రాళ్ళు విసిరి సీతమ్మ తల్లికి వచ్చిన కష్టం మాకు రాకూడదు అనేసి 3 రాళ్ళు వెనక్కి విసిరి అలాగ అనుకోవాలట. అలాగనేసి ఇక్కడికి వచ్చాము. చాలామంది చూసారు కదా రాయి కుప్పలు, అతను చెప్తున్నారు ఎలా చేయాలి ఏటి అనాలి అనేది. ఇక్కడ 3 రాళ్ళు అయితే విసిరేసి తిన్నగా ఇంకా మేము భద్రాచలంకి అయితే వచ్చేసామండి. చాలా జర్నీ చేసాము. ఎండ అయితే మామూలుగా లేదు, మాకైతే చుక్కలు కనిపించాయి. మా పిల్లలు అప్పటికే ఆకలి అంటున్నారు. సరేలే అనేసి త్రావులో కనిపించిన హోటల్కి వెళ్ళిపోయాము. చక్కగా ఏసీలో ఒక 5 నిమిషాలు కూర్చొని భోజనం చేసి అవన్నీ తిరిగి వచ్చేసరికి మా ఫేస్లో అయితే మసాలా దోశల్లా బాగా మడమడ మాడిపోయాయి. ఆకలి కూడా బాగా తగ్గిపోయింది. కానీ అక్కడైతే హోటల్లో భోజనం అయితే చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం హైలైట్. ఒక ప్లేట్ వచ్చి 120 రూపీస్.
మేము ముందుగా భద్రాచలంలో రాములవారి దర్శనం అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ టైం టు టైం కాబట్టి అక్కడ ఎప్పుడు వెళ్ళినా మనకి ఓపెన్గా ఉంటుంది అనేసి, అందుకే ముందుగా మేము అక్కడికి వెళ్ళిపోయాము. మాకు ఇక్కడ టైం చాలలేదు కాబట్టి ముందుగా పర్ణశాల వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు మేము ఇక్కడ రాములవారి దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు చేసుకున్నామండి. ముందు వచ్చిన వెంటనే అయితే ఏటికి వెళ్ళాము. ఏట్లో అన్నీ చూసి పిల్లలు కాసేపు ఏట్లో ఆడారు. మెట్లయితే ఎక్కి దిగేసరికి మాకైతే ఆ రోజు ఎండకి చాలా ఇబ్బంది అయిపోయామండి. చాలామంది వెళ్ళాం కదా, పిక్కలు గట్ట పట్టిసాయి కాలువి. ఎన్ని సోడాలు ఎన్ని డ్రింకులు తాగినా కూడా మాకైతే ఆ ఎండ తట్టుకోలేకపోయాము. చాలా ఇబ్బంది పడ్డాము. డైరెక్ట్ మరి రూమ్కి వెళ్ళకుండా గుడికైతే వచ్చేసాము. గుడిలో ఇంకా ఓపెన్ అవ్వలేదు, దర్శనం అవ్వలేదు కదా అని ముందుగా అయితే ఏటికి వచ్చామండి. ఏట్లో కాసేపు మా పిల్లలు అయితే చాలా సరదాగా ఆడారు. చూసారా ఇక్కడ ఆవులు అయితే ఎంత చక్కగా వెళ్తున్నాయో. ఏటో కానీ ఇక్కడ చిన్న చిన్న దేవుడు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, చుట్టుప్రక్కల అలాగే ఉన్నాయండి. అక్కడక్కడ విగ్రహాలు. మేము వెళ్ళే ప్లేస్ అయితే అది మంచిది కాదట. అంటే అక్కడ చిన్న అస్థికులు ఏవేవో కలుపుతారు, పిండ ప్రదానం అవన్నీ చేస్తారంట. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు చెప్పారు, అమ్మ ఇక్కడ వద్దు, అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ అంతగా ఉండదు, బాగోదు ఇక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోయాము. మరి ఇక్కడ మేమైతే కాలు చేతులు ఏం కడుక్కోలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. మరి ఇక్కడ ఒక 5 నిమిషాలు అలా నిలబడి వెళ్ళిపోయాం అక్కడికి. 3 అయినప్పటికే ఎండ నెత్తి మీద తగులుతుందండి, అంత ఎండ చూసారు కదా. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న విగ్రహాల్లాగా ఉన్నాయి. ఇవన్నీ షాప్స్, కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని మూసిపోయాయి. అప్పటికే చిన్న చిన్న చినుకులు, గాలి వాన దిగింది, కానీ ఎండ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇదంతా జనాలు షాపులేనండి, పర్లేదు. మేము వచ్చే ప్లేస్ ఇది బాగానే ఉంది. ఇందాక మేము వెళ్ళే ప్లేసే కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇక్కడ అలసిపోయి మా అమ్మ మా పెద్దమ్మ అందరూ కూర్చుండిపోయారు. కానీ మా పిల్లలకు మాత్రం, చిన్న పిల్లలకి ఏంటంటే వాటర్ ఎక్కడ ఉంటే అక్కడే ఆటలు ఆడుతారు. చూసారా మా 3 పిల్లలు, మా సార్ అయితే నీళ్ళ దగ్గర ఎలా ఆడుతున్నారో. తెల్లారి అందరూ మేకప్ అయ్యి బయలుదేరాము. వచ్చేసరికి ఒక్కొక్కరు మొహాలు ఎలా అయిపోయాయి చూడండి. బొట్టులు లేవు, కాటికి లేవు, పిచ్చి బుర్రలాగా తయారయ్యాము. మా పిల్లలు మాత్రం బట్టలు మొత్తం తడుపుకున్నారండి. రూమ్కి వెళ్ళాక వాళ్ళకి ఫుల్ డ్రెస్ చేయించేసాము. ఇతను చేపలు పడుతున్నారని నేను చాలా ఇంట్రెస్ట్గా చూశానండి. ఎన్ని చేపలు దొరుకుతాయో ఏటని చాలాసేపటి నుండి చూస్తున్నాను. అతనికైతే ఒక్క చేప కూడా పడలేదు. అయితే అడిగామన్నమాట, ఏమండి ఇంకా చేపలు పడలేదా అంటే, అక్కడ చేపలు కాదండి, అసలు స్టోరీ అది కాదు. అందరూ దీపాలు పెట్టి రూపాయి కాయిన్స్ ఒగ్గుతారు కదా, వాటి కోసం అయితే వాళ్ళు జల్లెడ పెట్టారు. ఆ విషయం తెలియక నేను తెగ చూసేసాను. ఫైనల్గా అయితే నైట్ ఇంటికి చేరిపోయామండి. అన్నీ తిరిగి వచ్చి బాగా టైర్డ్ అయిపోయాము. ఫుల్గా ఏసీ ఆన్ చేసి అందరం ఒక వరుస పడుకున్నాము. మా పిల్లలందరూ పడుకుని పోయిన తర్వాత మా చిన్న బాబుకి అనమాట అప్పుడు ఆకలేసింది. మా బాబు కూడా రాత్రి 12 అప్పుడు ఇడ్లీ తింటున్నాడు చూడండి. వాళ్ళ మమ్మీ అయితే ఆడికి ఇడ్లీ పెడుతుంది. ఆడు మాత్రం ఒక్కడ ఆడుకున్నాడండి ఆ నైట్ అంతా. మేమైతే బాగా టైర్డ్ అయిపోయాం. నైట్ 1 గంట అయ్యింది మేము భద్రాచలం విజయవాడ వచ్చేసరికి. చూసారు కదా, మా ఫ్యామిలీ మొత్తం అయితే మేము ఇక్కడ. అక్క తలుపేశారా ఈ డోరు? ఫ్రెండ్స్ చూడండి, నైట్ 1 గంట అప్పుడు అయితే మా బాబు కూడా అన్నం తింటున్నాడు. మేము ఇప్పుడే టిఫిన్ అన్నం అంటున్నాను. మేము భద్రాచలంలో దర్శనం అన్నీ చేసుకొని ఆ రోజు అయితే మేము వెంటనే విజయవాడ బయలుదేరిపోయామండి. విజయవాడ వచ్చేసరికి నైట్ 1 గంట అయిపోయింది. మార్నింగ్ లేవగానే మళ్ళీ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందామని రెడీ అయిపోయాము. మా పిల్లలందరూ చూసారు కదా, ఇక్కడ మేకప్ అయ్యి వాళ్ళ అమ్మమ్మలతో ఎలాగ వాదిస్తున్నారో, ఒక రేంజ్లో కాదు, వాళ్ళతో ఎలా వాదిస్తున్నారో వినండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము విజయవాడలో ఉన్నాము. ఇప్పుడైతే మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం చెప్పండి? కనకదుర్గమ్మ టెంపుల్. తర్వాత మంగళగిరిలో పానకాల నరసింహస్వామి టెంపుల్ ఆలయంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరూ ఒక్కొక్కరుగా రెడీ అయ్యారు. ఇదిగోండి, ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాము. ఇక్కడ మా తోటికోడలు రెడీ అవుతుంది.
మా పిల్లలకైతే రెడీ చేస్తాము. హాయ్ చెప్పండి. బలరాం నాన్న హాయ్. ఆ ముగ్గురు తమ్ముడు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ఇక ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. మా పిల్లలు చూసారా మా అమ్మలతో ఎలా వాదిస్తున్నారు. విజయవాడలో దర్శనాలు అన్నీ అయిపోయేవి. ఎండలు అయితే విజయవాడలో మామూలుగా లేవండి. మొత్తానికైతే 4 గంటలకి మేము మా ట్రైన్కి చేరుకున్నాం. మా పిల్లలు చూడండి ఇక్కడ ఎలాంటి వేషాలు వేస్తున్నారో. విజయవాడలో వీడియో షూట్ చేద్దామంటే ఫోన్స్ అన్నీ బయటనే కదా, మరి ఎక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే విజయవాడలో ఎండ ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ కాదు. 4 గంటలకు ట్రైన్ ఎక్కామండి. నైటు 12:30కి అయితే మేము ఇక్కడ ఆంధ్ర వలసలో దిగిపోయాము. వేరంగా దిగిపోయాము. కానీ 12:30 తర్వాత మాకు ఇక్కడికి మా ఊరు రావడానికి అయితే ఇంకేం దొరకలేదు కాబట్టి రైల్వే స్టేషన్లో నైట్ అంతా ఉన్నాము. చూసారు కదా మా పిల్లలు. ఎప్పుడు మేము టికెట్స్ తీసినా ముగ్గురు పిల్లలకి వేస్టేనండి. ఎందుకంటే వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు పడుకోరు. చిన్నపిల్లలు కదా, భయము. మళ్ళీ ఆ ప్లేసులు ఎవరికో ఒకరికి ఇచ్చేస్తుంటాము. ఎప్పుడు మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసిన, బస్ టికెట్లు బుక్ చేసిన అంతేని. చూసారు కదా ఇక్కడైతే వీళ్ళిద్దరూ కూర్చున్నారు. నేను మా తోటికోడలు వచ్చేటప్పుడే విజయవాడలో అక్కడ అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ చేయించుకున్నాము. అలాగే రైస్ కూడా కట్టించుకున్నామండి. ఎందుకంటే మనకి ట్రైన్లో ఆ టైంకి ఉంటాయో ఉండవో, నెక్స్ట్ ఉన్నా కూడా కొన్ని పాస్ ఎక్కిపోయినవన్నీ ఇచ్చేస్తారు. అంతకుముందు 2-3 సార్లు దెబ్బతిన్నాము. ఎందుకు ఈ బాధ అని ముందుగా అయితే మేము అక్కడే దగ్గరుండి మరీ కట్టించుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అతనిది కూడా మా శ్రీకాకుళమేనంట. అతను కూడా పరిచయం అయ్యారు అక్కడ. 9:30కి అయితే ఇక్కడ రాజమండ్రి వచ్చామండి. బ్రిడ్జ్ చూసారు కదా, రాజమండ్రి బ్రిడ్జ్. 9:30కి అయితే మేము రాజమండ్రిలో ఉన్నాము. బ్రిడ్జి ముందంతా తీద్దాం అనుకున్నాము. ఇవి ఓపెన్ అవ్వవు ఈ విండోసు. క్లారిటీగా వీడియో తీయలేపాను ఎందుకంటే విండోస్ క్లోజ్ కాబట్టి. చూసారు కదా ఇక్కడైతే నైట్ 10 అయిపోయింది. ఇంకా భోజనం అన్నీ చేసి సిద్ధమైపోయాం పడుకుంటుపోవడానికి. మా చిన్న పాపకు ఒక ఒక బెడ్ ఉంది, కానీ వాళ్ళు చిన్నవాళ్ళు కదండి, పడిపోతారు ఏటనేసి వాళ్ళ ప్లేస్కి అయితే పంపించలేదు. అమ్మ దగ్గర చిన్న పాపకి, మా నడి పాపకి మిడిల్లో పెట్టాము. మా పెద్ద పాపకి పైన పెట్టాము. మాకైతే కింద అందరికీ పైకి వచ్చింది, ఒక మా వారికి అయితే కింద వచ్చిందండి. మాకు ఈసారి మాత్రం అన్నీ అప్పరు మిడిల్ వచ్చాయి. ఇక్కడ ఎవరు బెత్తల్లో అలా అయితే చక్కగా పడుకుండిపోయామండి. నైట్ అంతా ఆమదల వలస రైల్వే స్టేషన్ కాపలా కాసాము. మొత్తానికైతే మార్నింగ్ 6:30కి బస్సు ఎక్కాము. మా ఊరికైతే మేము చేరుకున్నాం. బస్సులో కూడా చూసారా మా పిల్లలు మేమందరం ఒకటే నిద్ర. నేనైతే పడుకోలేదు, నిద్ర పట్టలేదు. మా వారు అందరూ పడుకుంటుపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జర్నీ ఇలా అయింది.